హాయ్. గోంగూర పచ్చడి ఎట్లా చేయాలంటే, ఆకు బాగా కడిగేసి ఆరబెట్టేసి, ఆరినాక ఒక 2-3 గంటల తర్వాత ఆరిపోయినాక పొయ్యి వెలిగించి బాండలు పెట్టి నూనె పోసి ఒక 2 స్పూన్లు నూనె పోసి మెంతులు, ధనియాలు, మిరపకాయలు బాగా వేగినాక మిరపకాయలు పొయ్యాలి. బాగా వేగినాక ఒక 2 నిమిషాలు బాగా కలబెట్టి వేగినాక పక్కకి గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు పక్కకు తీసుకోవాలి. మళ్ళీ ఒక 2 స్పూన్లు నూనె పోసి ఆకు వేసి బాగా వేయించుకోవాలి. సన్నగా సిమ్లో పెట్టి సన్నగా వేయించుకోవాలి. ఆకు బాగా ఉడికిన తర్వాత బాగా వేగిన తర్వాత ఈ మిరపకాయలు పొడి కొట్టుకోవాలి. ఈ ధనియాలు, మెంతులు అన్ని పొడి కొట్టుకొని ఈ ఆకు బాగా వాడినాక చల్లారబెట్టి పక్క గిన్నెలో తీసుకొని పక్కకి గిన్నెలో తీసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టి బాండలు పెట్టి మళ్ళీ నూనె పోసి కొంచెం నూనె పోసి మళ్ళీ కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ పొడి, కరివేపాకు అన్నీ వేసి మిరపకాయలు, ఎండుమిర్చి అన్నీ వేసి బాగా వేగిన తర్వాత ఈ గోంగూర మళ్ళీ వేయాలి. కాసేపు బాగా వేగిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గోంగూర వేసి బాగా నూనెలో మరగనిచ్చాలి. బాగా యాగనిచ్చినాక పక్కకి మళ్ళీ బాగా ఉడికినాక బాగా ఉడికితే కొద్దిగా చెమ్మ లేకుండా బాగా వేగినాక బాగా కలపాల. బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆ మిరప్పొడి కొట్టిన పొడి దాంట్లో వేసి కలపాలి. బాగా మిక్స్ అయినాక కలిపినాక పక్క గిన్నెలో వేసుకొని తగినంత ఉప్పు చూసుకొని చూడాలి. అది గోంగూర పచ్చడి రెడీ. ఇప్పుడు పక్కన పెట్టాం కదా, టేస్ట్